ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో పాటు చిరు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వంబర తర్వాత డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో పక్కా సాలిడ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది. దీంతో ముందు నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఒక సూపర్ హిట్ కొట్టారు వెంకీతో. సో వచ్చే సంక్రాంతికి మంచి సాలిడ్ హిట్ కొట్టేందుకు అనిల్ రావుపూడి ఇప్పటికే సిద్ధమయ్యారు. చిరుతో ఈ మూవీ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకు ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్ళుగా ఈ ప్రాజెక్ట్పై అనేక అప్డేట్స్ ఫిల్మ్ వర్గాల్లో వినిపించాయి. ఇందులో చిరు సరసన మరోసారి నయనతార నటించనుందనే వార్తలు వినిపించాయి మొన్నటి వరకు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ పేర్లు తెర మీదకు వచ్చాయి. తాజాగా మూవీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్టుగానే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా కనిపించబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెపై కంప్లీట్ తెలుగులో సూపర్ ఫన్ వీడియో రిలీజ్ చేసి తమ అవైటెడ్ ప్రాజెక్టులోకి ఆహ్వానం పలికారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి భీమ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయబోతున్నారు. గతంలో చిరు, నయన్ కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో చేశారు. ఇక వీరిద్దరి జోడీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జంట స్క్రీన్పై సందడి చేయబోతోంది. మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ అప్డేట్తో. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన బోలా శంకర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మెగాస్టార్ అభిమానులు మరో సూపర్ హిట్ కోసం చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పూర్తి యంగ్ డైరెక్టర్స్కి అవకాశం ఇస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగా 157 ప్రాజెక్టులో విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నారనే వార్త కూడా ఇటీవల వైరల్ అయింది. సాహు గార్పాటి, మెగా డాటర్ సుష్మిత కొందెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా. ఇక సినిమాటోగ్రాఫర్గా సమీర్ రెడ్డి, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరోలియో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈ ఏడాది ఉగాది సందర్భంగానే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి సినిమా తెర మీదకి రానుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ఎదురు చూస్తూ ఉన్నారు.